ఏపీలో పలు నామినేటెడ్ పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసింది. ఆర్టీసీ చైర్మన్ గా కొనకళ్ల నారాయణను నియమించింది. వక్ఫ్ బోర్డు చైర్మన్ గా అబ్దుల్ హజీజ్, 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ గా లంకా దినకర్, శాప్ చైర్మన్ గా రవి నాయుడును నియమించింది ప్రభుత్వం. వీరితో పాటు మరికొందరిని నామినేటెడ్ పోస్టులకు ఎంపిక చేసింది. ఏపీలో పలు నామినేటెడ్ పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసింది. ఆర్టీసీ చైర్మన్ గా కొనకళ్ల నారాయణను నియమించింది. వక్ఫ్ బోర్డు చైర్మన్ గా అబ్దుల్ హజీజ్, 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ గా లంకా దినకర్, శాప్ చైర్మన్ గా రవి నాయుడును నియమించింది. వీరితో పాటు మరికొందరిని నామినేటెడ్ పోస్టులకు ఎంపిక చేసింది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, ఇటు నామినేటెడ్ పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసినట్టు తెలుస్తోంది. పూర్తిగా ఎన్ని పోస్టులకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది? ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? దాదాపు 3 నెలల తర్వాత సుదీర్ఘంగా దీని మీద అయితే కసరత్తు అయితే కూటమి ప్రభుత్వం చేయడం జరిగింది. దామాషా ప్రకారం, ఎందుకంటే సీట్లు, అసెంబ్లీ సీట్లో ఎంతమంది ఇన్ని పార్టీకి ఎన్ని సీట్లు పోటీ చేశారో ఆ దామాషా ప్రకారం అయితే ఇటు 20 పోస్టులను భర్తీ అయితే చేయడం జరిగింది. ఇందులో కూడా 16 సీట్లు టీడీపీ కనుక నామినేటెడ్ భర్తీలు పూర్తి చేస్తే జనసేనకు 3 సీట్లు, అలాగే ఇటు బీజేపీకి ఒక నామినేటెడ్ భర్తీ అయితే చేయడం జరిగింది. మొత్తం 20కి సంబంధించిన పదవులు అయితే నామినేటెడ్ పదవులు భర్తీ చేయడం జరిగింది. ఒకసారి కనుక మనం అవి చూసుకుంటే కనుక ఒక్క బోర్డుకు సంబంధించి అబ్దుల్ అజీజ్ అంటూ కూడా ప్రకటించడం జరిగింది. అలాగే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి వచ్చి అనిమిని రామినాయుడిని ప్రకటించడం జరిగింది. అలాగే ఏపీ హౌసింగ్ బోర్డుకు వచ్చి బత్తుల తాతయ్య బాబును, అలాగే ఏపీ షెడ్యూల్ తెగల సహకార ఆర్థిక సహకారంకి వచ్చి బొగ్గరం శ్రీనివాసులు, అలాగే ఏపీ మానిటరింగ్ బోర్డుకి వచ్చి దామచర్ల సత్యాను, అలాగే దాంతోపాటు సీడ్ ఏపీకి వచ్చి ఏపీలో ఉపాధి కల్పన ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ కోసం సొసైటీకి దీపక్ రెడ్డిని కూడా నియమించడం జరిగింది. అలాగే 20 పాయింట్ల ఫార్ములా ఏదైతే ఉందో 20 సూత్రాలకు సంబంధించి బీజేపీకి ఈ పదవిని అయితే ఇవ్వడం జరిగింది. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ఎవరైతే ఉన్నారో లంకా దినకర్కు ఈ నామినేటెడ్ పదవితో భర్తీ చేయడం జరిగింది. దాంతోపాటు ఏపీ మార్కెట్కి వచ్చి కర్రబోతు బంగారాజును నియమించడం జరిగింది. అలాగే ఏపీ స్టేట్ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్కు మన్నా సుబ్బారెడ్డిని నియమించడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏపీఐఐసికి మంతెన రామరాజుని ప్రకటించడం జరిగింది. అలాగే ఏపీ పద్మశాలి సంక్షేమ అభివృద్ధి కార్య సంస్థకు నందా అబద్దయ్యను, ఎందుకంటే మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి లోకేష్ అక్కడి నుంచి ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయడం జరిగింది. 2019లో ఒకసారి పోటీ చేయగా 2024లో మరోసారి పోటీ చేయడం జరిగింది. ఈ వ్యవహారాలన్నీ కూడా నియోజకవర్గానికి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా నందం అబద్దయ్య దగ్గరుండి చూసుకుంటూ ఉండేవాళ్ళు. ఆయన మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి సమన్వయకర్త కూడా వ్యవహరించా ఉండే. ఈయనకి కూడా కీలక పదవిని అయితే ఇటు భర్తీ అయితే చేయడం జరిగింది. ఆయనకి ఏపీ పద్మశాలి సంక్షేమ సంఘం మరియు అభివృద్ధి సంస్థకు చైర్మన్ కూడా ప్రకటించడం జరిగింది. దాంతోపాటు ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్కి నూకసాని బాలాజీని కూడా నియమించడం జరిగింది. అలాగే ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్గా కూడా ఇటు మాజీ ఎంపీ ఎవరైతే ఉన్నారో మచిలీపట్నానికి సంబంధించిన మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణకి ప్రకటించడం జరిగింది. ఆయనతో పాటు ఏపీ ఆర్టీసీ వైస్ చైర్మన్ కూడా నియమించడం జరిగింది. పిఎస్ మునిరత్నానికి కూడా ప్రకటించడం జరిగింది. దాంతోపాటు ఏపీ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి పీలా గోవింద్ సత్యనారాయణ కూడా నియమించడం జరిగింది. అలాగే లెదర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు పిల్లి మాణిక్యాలరావుని, ఎందుకంటే అధికార ప్రతినిధిగా కూడా పిల్లి మాణిక్యాలరావు ఉంటా ఉన్నారు, ఆయనకు కూడా పదవి అనేది, ఎందుకంటే సీట్లకు సంబంధించి త్యాగాలు ఎవరైతే చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ముందు వరుసలో కూడా అయితే నామినేటెడ్ పదవుల్ని ఇటు కూటమి ప్రభుత్వం కూడా ప్రకటించడం వచ్చి జరిగింది. అలాగే బీజేపీ కానీ, అలాగే దాంతోపాటు జనసేన కానీ, అలాగే టీడీపీ కానీ వీళ్ళు ఎక్కువ శాతం కూడా సీట్లు ఆశించినప్పటికీ కొంతమంది భంగపడిన పరిస్థితి కూడా ఉంది. కానీ ఆ నేతలు ముగ్గురు అధినేతలు కూడా కంపల్సరిగా తమకు న్యాయం చేస్తామని హామీ అయితే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ప్రభుత్వంలోకి రావడంతోనే కసరత్తు అనేది చాలా ఎక్కువసేపు చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. 4 నెలల పాటు కూడా ఈ కసరత్తు అనేది కొనసాగించి దామాషా ప్రకంలో వీళ్ళకి నామినేటెడ్ పదవులు అయితే ప్రకటించడం జరిగింది. మిగతా చూసుకుంటే కనుక ఏపీ రాష్ట్ర వినియోగదారుల రక్షణ మండలి కూడా పీతల సుజాత, ఎందుకంటే మాజీ మంత్రిగా కూడా పనిచేసింది పీతల సుజాత. దాంతోపాటు పోయినసారి 2019 ముందు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పటికీ ఓడిపోవడంతో కూడా 2024లో ఆమెకి ఎమ్మెల్యేగా సీటు అవకాశం రానప్పటికీ ఆమె ఆ పార్టీనే నమ్ముకుంటూ కూడా కొనసాగుతూ వచ్చింది. మాజీ మంత్రిగా కూడా పనిచేసిన ఆమెకి
ఏపీ రాష్ట్ర వినియోగదారుల రక్షణ మండలి చైర్మన్గా కూడా ప్రకటించడం జరిగింది. ఆతో పాటు ఏపీ మైక్రో అండ్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించి జనసేనకు ఈ నామినేట్ పదవి అయితే ప్రకటించడం జరిగింది. తమ్మిరెడ్డి శివశంకర్ జనసేన నుంచి నామినేట్ పదవికి కేటాయించడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్కి కూడా జనసేనకే కేటాయించడం జరిగింది. దీనికి తోట మోహన్ సుధీర్కి కేటాయించడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే పౌర సరఫరాల శాఖకు సంబంధించి జనసేన మంత్రి నాదన్న మనోహర్ మంత్రిత్వ శాఖ కూడా మంత్రిగా వ్యవహరిస్తూ ఉన్నారు కాబట్టి ఆ కార్పొరేషన్కి సంబంధించి కూడా జనసేనకే కేటాయించడం జరిగింది. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏపీటీపీసీ వజ్రబాబుకు కూడా కేటాయించడం జరిగింది. తర్వాత ఏపీ టౌన్షిప్ మౌలిక సదుపాయాలకు సంబంధించి టిట్కో ఏదైతే ఉందో అది కూడా జనసేనకు అది కూడా కీలక పదవిగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పురపాలక సంఘం కానీ పురపాలక మున్సిపల్ పార్టీలో కానీ మొత్తం కూడా నగరపాలక సంస్థలు కానీ టిట్కో నివాసాలు అనేవి కూడా ఈ ప్రభుత్వం అధికంగా నిర్మిస్తూ ఉంది. దానికి సంబంధించి తలపెట్టడం జరిగింది. ఎన్ని కార్పొరేషన్ సంబంధించి టిట్కో అనేది వ్యవహరిస్తూ ఉంటుంది. దానికి కీలక పదవి కూడా జనసేనకు. ఇలాగా దామాషా ప్రకారం ప్రతి పదవికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతానికి 20 నామినేట్ పదవులు అయితే కూటమి ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. రానున్న కాలంలో మరిన్ని పదవులకు సంబంధించి కూడా దామాషా ప్రకారం ప్రకటిస్తామంటూ కూడా ఇప్పటికే కూటమి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. ముందు వరుసలో కూడా 20 నామినేట్ పదవులను అయితే ప్రకటించడం జరిగింది. దాంట్లో 16 టీడీపీ నామినేట్ పదవులు ప్రకటించగా 3 జనసేనకు 1 బీజేపీకి అయితే దక్కడం జరిగింది. సత్తాస్ రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.